So welcome dear students. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. టెక్నికల్ గ్లిచెస్ అన్ని కూడా క్లియర్ అయ్యి ఎక్కువ మంది జాయిన్ అవుతారని చూద్దాం. ఓకే, మన బుక్స్ గురించి అడుగుతున్నాను ఇందాక. ఏంటి అసలు మీరు ఏమైనా బుక్స్ కొనుక్కున్నారా, బయటికి వెళ్ళారా, పాత నోట్స్లు ఉన్నాయా, ఏ మెటీరియల్ ఉంది మీ దగ్గర, లాస్ట్ సెమ్ సబ్జెక్టులు చదువుకోవడానికి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లాస్ట్ టైం అయితే మనం వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్కి నోట్స్ రూపంలో నేను మీకు సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఈసారి కూడా మళ్ళీ సేమ్ నోట్స్ కానీ మెటీరియల్ కానీ చాలా వరకు మీకు వాట్సాప్లో కూడా ఇవ్వడం మొదలు పెట్టాము. ఆ టాపిక్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి నోట్స్ రూపంలో రాసుకుని చదువుకునే ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్టు, అసలు క్వశ్చన్స్ లిస్ట్ కూడా చెప్తాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ చూసినా సరే కూడా కనీసం మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏమేమి చదువుకోవాలనేది. సో మీరందరూ కూడా క్లాస్కి వచ్చిన వెంటనే ఇమీడియట్గా మన రెగ్యులర్ క్లాస్ లాగానే టీచర్కి విష్ చేసేసి, ఏ టీచర్ ఉన్నా సరే కూడా, నా గురించి కాదు, ఏ టీచర్ ఉన్నా మీరు మీటింగ్లోకి వచ్చిన వెంటనే గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పేసి మీ క్లాసు గ్రూప్ పాలిటిక్స్ తెలుగు అలాంటివి చెప్తూ దెన్ మీరు ఒకసారి క్లాస్లో జాయిన్ అవుతున్నట్టుగా వీడియో కానీ ఆడియో కానీ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేసుకోండి. చాట్ బాక్స్లో చూడండి, మేము ఆల్రెడీ ఏదైనా టైప్ చేసి ఉంటే కనుక చాట్ బాక్స్లో మీకు కనిపిస్తుంది. సో అలానే ఏదైనా రియాక్షన్స్ రూపంలో కూడా మీరు చెప్పడానికి ట్రై చేయండి. పార్టిసిపేటివ్గా ఉండండి, ఎక్కువ ఇంటరాక్టివ్గా ఉండండి. టాపిక్స్లో సైలెంట్గా డల్గా కూర్చోవడం అవసరం లేదు. ఓన్లీ థింగ్ వల్ల మనం రికార్డ్ చేసి పంపిస్తున్నాం కాబట్టి ప్రతి క్లాస్ని కూడా ప్రిన్సిపల్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, హైయర్ అథారిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో చేయడానికి చూస్తున్నారు కాబట్టి మనం ఇంకాస్త యాక్టివ్గా, ఇంకాస్త మంచి విషయాలని, అలానే నెట్ కనెక్టివిటీ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళనంత మంచి టైంని బాగా యూజ్ చేసుకోగలిగితే అది హెల్ప్ అవుతుంది. రైట్. సో ఒక్కసారి మీ గ్రూప్స్లో విజయ్ నువ్వు ఏ గ్రూప్ అమ్మా? విజయ్ నువ్వు ఏంటి గ్రూప్? పాలిటిక్స్ లేకపోతే నువ్వే గ్రూప్? పాలిటిక్స్ సార్. పాలిటిక్స్. ఓకే అమ్మా, నీకు ఒకసారి వీడియో ఆన్ చేసి చూపెట్టమా? నీకు ఆన్ అవుతుందా? పాలిటిక్స్. ఓకే, అర్థమైంది. నీ వీడియో ప్లే అవుతుందా? ఓకే సార్. రత్నాజీ ఏ గ్రూపు? రత్నాజీ రైట్, మీ గ్రూప్ కూడా టైప్ చేస్తున్నాను ఇమీడియట్ గా. నేను అడిగేది శివ, వెల్కమ్ క్లాస్ కి. మీకు రెగ్యులర్ గా అందరికీ చెప్తున్నదే, చాట్ బాక్స్ లో టైప్ చేయండి, మీ వీడియో ఆడియో అవసరమైనప్పుడు ఆన్ చేయండి. మనకి రికార్డు కోసము స్పీడ్ గా రికార్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మనం వీడియో ఆఫ్ చేసుకుంటున్నాము. రైట్. సో క్విక్గా మనకి సంబంధించినంత వరకు కూడా ఈ వ్యవసాయ అర్థశాస్త్రము అనేటువంటిది టాపిక్ ని పేపర్ 7లో భాగంగా నేర్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. అది మీకు ఈ రోజున మళ్ళీ ఇంకొన్ని టాపిక్స్ అందులో చెప్పే ప్రయత్నం చేస్తాను. రెగ్యులర్గా మీకు మళ్ళీ మొదటి 5 నిమిషాల్లో మాట్లాడుకునేది వాట్సాప్లో పెట్టేది, అలానే మన కాలేజ్ యూట్యూబ్ ఛానల్లో ప్లేస్ చేసేది,
ఈ లైవ్ క్లాసెస్లో సిస్కో వెబెక్స్ ద్వారా చెప్పేది అన్నీ కూడా ఎగ్జామినేషన్లో మీకు హెల్ప్ అవడం గురించి. అందరికీ విడివిడిగా కూడా మెసేజెస్ పెట్టాను, విడివిడిగా కూడా మాట్లాడుతున్నాను. ఎక్కువ మంది అటెండ్ చేయడానికి చూడండి. ఇంకా ఇప్పటికి ఇది క్లస్టర్ పేపర్, కామన్ పేపర్ అని డౌట్లో ఉన్నారు. 12-1 అనేది కామన్ పేపరు, క్లస్టర్ పేపర్ కాదు. కాబట్టి కామన్ పేపర్ అందరికీ, అన్ని గ్రూపుల వాళ్ళకి కంపల్సరీ పేపర్. ఇది 3 గ్రూపుల వాళ్ళకి నేను చెప్తాను, అందరూ అటెండ్ చేయాలి. 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 75 మార్క్స్కి థియరీ పేపర్, 25 మార్క్స్కి ఇంటర్నల్ పేపర్ ఉంటుంది. ఆ ఇంటర్నల్స్ కూడా ఆన్లైన్లో పెట్టడానికే చూస్తున్నాము. సో ఇది బ్యాక్డ్రాప్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఒకసారి మనకి సంబంధించి క్లాసెస్లో ఏం జరుగుతుందనేది ఒకసారి చూద్దాము. ఒక్క నిమిషం, ఇది మనం ఆఫ్ చేసుకోగలిగితే సౌండ్స్ తగ్గుతాయి. దెన్ బ్రీఫ్గా మనకి నా వాయిస్ వినబడుతుంది కదా, అందరూ ఒకసారి మీ రియాక్షన్స్ చెప్పండి. ఐ క్లియర్? వాయిస్ వినబడుతుందా మీకు? ఓకే, అలాంటి ఇండికేషన్స్ ద్వారా అందరూ కూడా ఒకసారి రెస్పాండ్ అవ్వను. ఓకే, శివ అండ్ విజయ్ కూడా మీరు రెస్పాండ్ అవ్వండి. ఈ పక్కనే రియాక్షన్స్ అని ఉంటాయి, మ్యూట్, వీడియో, షేర్, రికార్డు, పక్కన ఒక చిన్న బొమ్మ ఉంటుంది రియాక్షన్స్ అని, మీకు అది కూడా చూపిస్తాను. ఆ రియాక్షన్స్ లో మీరు టైప్ చేస్తే ఇలా వస్తుంది ఈ రూపంలో. శివ, నీ వాయిస్ చెప్పమా, నువ్వు వినబడుతుంది అసలు? వామిశెట్టి శివ. శివ రెస్పాండ్ అయితే మీకు వినబడుతుందో లేదో కూడా నాకు క్లారిటీ వస్తుంది. క్లాస్ కంటిన్యూ చేయొచ్చు. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి అమ్మా. రైట్. సో మీరు మళ్ళీ జాయిన్ అవుతారు కానీ మధ్యలో. విజయ్ కూడా మీ రెస్పాన్సెస్ చెప్పండి, వినబడుతుందా లేదా అనేటువంటిది. రైట్, లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే వ్యవసాయ అర్థశాస్త్రానికి సంబంధించినంత వరకు కూడా పేపర్ 7లో వస్తున్నటువంటి టాపిక్స్ని మీకు సిలబస్ రూపంలో ఇచ్చి ఏమేమి టాపిక్స్ నేర్చుకుంటామనేది చెప్పడం జరిగింది. అందులో సిలబస్ తీసుకుంటే కూడా ఇక్కడ మీకు షేరింగ్లో కూడా కనబడుతుంది. షేరింగ్ ఆప్షన్ ఇస్తాను. మీ స్క్రీన్స్ మీద ఇలాగా గూగుల్ క్రోమ్ అనేది కనుక మీరు టైప్ చేయగలిగితే ఆ గూగుల్ క్రోమ్లో మీ స్క్రీన్ మీద మనకు ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా కనిపిస్తుంది. ఇందులో మీరు ఎకనామిక్స్ పార్ట్కి నన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళగలిగితే అందులో సిలబస్ పార్ట్లో 6th సెమిస్టర్కి సంబంధించి అగ్రికల్చరల్ ఎకనామిక్స్ ఇది సిలబస్. ఓకేనా? మీకు సిలబస్ ఇది కనిపిస్తుంది కదమ్మా మీ స్క్రీన్ మీద, చెప్పండి. కనిపిస్తుందా లేదా? ఓకేనమ్మా. సో దెన్ ఈ సిలబస్కు సంబంధించి ఇందులో మనకి ఉన్నటువంటి మాడ్యూల్స్లో దాదాపు 5 మాడ్యూల్స్ ఉన్నాయి మనకి. 5 మాడ్యూల్స్లో వ్యవసాయ అర్థశాస్త్రం యొక్క స్వభావము, పరిధి, వ్యవసాయ అర్థశాస్త్రం యొక్క స్వభావము, పరిధి అనేటువంటి టాపిక్ గురించి లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం మనం. అలానే ఒక వ్యవసాయ రంగం అభివృద్ధికి వ్యవస్థాపూర్వక, సాంకేతిక, సాధారణ కారణాలు ఎలా పనికొస్తాయనేటువంటి దాని గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చాం నిన్నటి క్లాస్లో. అలానే వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకి మధ్య ఉండేటువంటి సంబంధం అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు అవర్లో ఒకసారి డిస్కస్ చేద్దాము. దాని తర్వాత ఓవరాల్గా ఈ 3 టాపిక్స్ లోంచి మనం ఏం నేర్చుకున్నటువంటి కొన్ని పాయింట్స్ మీద మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. సో మధ్యాహ్నం అవర్లో క్లస్టర్ పేపర్కి సంబంధించి ఎలాగూ అగ్రికల్చరల్ ఎకనామిక్స్తో పాటుగా ఉన్నటువంటి క్లస్టర్లో అగ్రికల్చరల్ అవుట్పుట్ మార్కెటింగ్ అనేటువంటిది, వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ అనేటువంటి టాపిక్ గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. క్లస్టర్ ఎలెక్టివ్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ పేపర్కి ఆ పేపర్కి సిమిలారిటీస్, సారూప్యత, సంబంధం కనిపిస్తూ ఉంటుంది.
ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చదివినవి డిగ్రీ లెవెల్లో మనకు అవగాహన ఉన్నటువంటిది, గ్రామీణ ప్రాంతాల మీద ఉన్నటువంటి అవగాహన కారణంగా ఈ పేపర్ సులువుగా మీకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మీరు నాకు వీలైనంత ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ సమాధానాలు చెప్పగలుగుతూ ఉంటే కనుక నేను మిమ్మల్ని వెంటనే ఏదైనా టాపిక్ మీకు అర్థమవుతుందా లేదా, మీరు ఎలా క్యాచ్ చేయగలుగుతున్నటువంటి పాయింట్స్ నేను చూడగలుగుతాము. అలానే మీరు కూడా బాగా నేర్చుకోగలుగుతారు. సో సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. అప్పటికప్పుడు మీకు ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే కనుక చాట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఈరోజు అవర్లో ఒకసారి మళ్ళీ మనకి ఇక్కడ మీకు టైప్ చేస్తున్నాను, ఇంటర్ డిపెండెన్స్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. అంటే వ్యవసాయ రంగానికి పరిశ్రమలకి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి ఇక్కడ చాట్ బాక్స్లో టైప్ చేశాను. మీకు వ్యవసాయ రంగానికి పరిశ్రమలకి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. వెల్కమ్ అమ్మా, ఇంకొక స్టూడెంట్ వచ్చారు. సో బేసిక్గా మన అందరికీ తెలిసినటువంటి టాపిక్ ఈరోజు ఇది, వ్యవసాయ రంగానికి పరిశ్రమలకి మధ్య ఉండేటువంటి సంబంధం గురించి మాట్లాడుతూ మిగతా ఇష్యూస్ జోలికి వెళ్దాము. ఈ క్లాసెస్ అన్ని కూడా మనకి కాలేజ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము. పొరపాటున ఎవరైనా మిస్ అయినా ఆ కాలేజ్ యూట్యూబ్ ఛానల్లో మొదటి నుంచి కూడా వినొచ్చు. మీరేం మాట్లాడారు, నేనేం మాట్లాడుతున్నాను, క్లాస్లో ఏం టాపిక్స్ నేర్చుకున్నాము, ఎగ్జామినేషన్కి మీకు అవి ఎలా ఉపయోగపడతాయి, మీ కెరీర్ ప్లానింగ్కి ఎలా ఉపయోగపడతాయి, మనం స్పష్టంగా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా, మీకు ఏం అర్థమవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు కూడా విని నేర్చుకోవచ్చు. అందులో లైవ్ క్లాసెస్లో మీకు ఎలాగో హెల్ప్ అవుతుంది. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు టాపిక్ ఏంటంటే వ్యవసాయ రంగానికి పరిశ్రమల రంగానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది. సో ఒక ఆర్థిక వ్యవస్థ అనగానే మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాల మేరకు లేకపోతే నిర్వచనాల మేరకు ప్రాథమిక రంగం అంటే ఏంటి, ద్వితీయ రంగం అంటే ఏంటి, తృతీయ రంగం అంటే ఏంటి అనేటువంటిది మనకు తెలుసు. దాంట్లో భాగంగా ప్రాథమిక రంగంలో ముఖ్యంగా వచ్చేటువంటి వ్యవసాయ రంగానికి, ద్వితీయ రంగంలో ముఖ్యంగా వచ్చేటువంటి పరిశ్రమలకి ఎలాంటి సంబంధం ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్. ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థ అంటే 3 రంగాలు ఉన్నప్పటికీ కూడా 3 విడివిడిగా పనిచేయవు, అన్ని కలిపి పనిచేస్తాయి. సో వెల్కమ్ సురేష్. మనకు ఆర్థిక వ్యవస్థ అంటే 3 రంగాలు కూడా విడివిడిగా పనిచేయవు, అన్ని కూడా కలిపి పనిచేస్తాయి. ఒకదానికి ఇంకొక దానికి సప్లిమెంట్ చేసుకుంటాయి. ప్రతి రంగం కూడా ఇంకొక రంగం యొక్క అభివృద్ధికి హెల్ప్ అవుతుంది, దోహదపడతాయి. సో వ్యవసాయ రంగము, పరిశ్రమలు, సేవా రంగాలు 3 ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, అంతర్జాతీయ రంగము, ఇతర దేశాల వాళ్ళు, ఆ 3 రంగాలు కూడా ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ ఉంటాయి. దీన్ని మనం చిన్నప్పుడు మాత్రికలను చదువుకునే వాళ్ళు మ్యాథ్స్లో. సో అలాగా 3x3 కింద, 3x2 కింద ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే అటు వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు, గుడ్ మార్నింగ్, ఝాన్సీ కూడా జాయిన్ అయింది. సో వెల్కమ్ ఆల్. సో అటు వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు, ఇటు గ్రామీణ పట్టణ ప్రాంతాలు, ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, లేకపోతే చదువుకున్న వాళ్ళు, ఇంకా నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, వివిధ వయస్సుల్లో ఉన్నటువంటి ప్రజలు, మహిళలు, పురుషులు, ఇలా సమాజంలో ఉన్నటువంటి అన్ని భాగాల వాళ్ళు అందరూ కూడా ఎలా అయితే కలిసి పనిచేస్తామో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలన్నీ కూడా అలాగే కలిసి పనిచేస్తాయి. సో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రతి రంగం ఇతర రంగాలతో ఎలా ముడిపడింది అనేటువంటి పాయింట్ మీద మనం ఎక్కువగా మాట్లాడతాం. సో ఎస్పెషల్లీ డబ్బులకి సంబంధించిన అంశమైన, శ్రామికులకు సంబంధించినటువంటి అంశమైన, ముడి పదార్థాలు ఉత్పత్తి జరిగేటువంటి వస్తువులకు సంబంధించిందైనా ఏ అంశాన్ని తీసుకున్నా సరే కూడా ప్రతి రంగము వేరే రంగం మీద పూర్తి స్థాయిలో ఆధారపడి పనిచేస్తున్నాయి. సో సపోజ్ వ్యవసాయానికి పరిశ్రమలకి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు ఇమీడియట్ గా మనకి ఏం కనిపిస్తుంది, ఒక వ్యవసాయ రంగం అంతా కూడా బాగా నడవాలనంటే, వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పాదకత బాగా పెరగాలంటే, ఉత్పత్తి పెరగాలనంటే మనకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అని అంటాము, వ్యవసాయ ఉత్పాదకాలు అని అంటూ ఉంటాము. ఏమేమి ఉంటాయి వ్యవసాయ ఉత్పాదకాలన్నీ కూడాను? స్టార్టింగ్ ఫ్రమ్ ఈ హరిత విప్లవం రాకముందు నుంచి కూడా కొంత మనకి అవగాహన ఉన్నటువంటి టైమ్స్ నుంచి కూడా విత్తనాలు కావాలి.
సో విత్తనం అనేటువంటిది రైతులే సాధారణంగా తయారు చేసుకుని లేకపోతే నిల్వ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున హరిత విప్లవము, నార్మన్ బోర్ లాగా ఇచ్చినటువంటి హరిత విప్లవం కావచ్చు, ఎంఎస్ స్వామినాథన్ ద్వారా భారతదేశంలో వచ్చినటువంటి విప్లవం కావచ్చు, నిన్నటి క్లాస్లో అనుకున్నట్టుగా రెయిన్బో రెవల్యూషన్ కావచ్చు, ఆర్ అదర్వైజ్ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు, రెండో హరిత విప్లవం కావచ్చు, మొదటి హరిత విప్లవం, అలానే ఇంద్రధనుస్సుల విప్లవం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి విత్తనాలకు సంబంధించి పరిశ్రమల మీద ఆధారపడేలాగా కొంత మార్పులు వచ్చాయి. సో రైతులే స్వయంగా తయారు చేసుకునేటువంటి లోకల్గా ఉండేటువంటి విత్తనాలన్నీ కూడా, లేకపోతే జన్యుపరమైనటువంటి అంశాలు, లేకపోతే మంచి లక్షణాలు కలిగినటువంటి విత్తనాల తయారీ, ఇవన్నీ కూడా రైతుల చేతుల నుంచి మెల్లమెల్లగా పరిశ్రమల చేతుల్లోకి వెళ్ళడం గమనించవచ్చు మనం. ఇప్పుడు ఎవరు కూడా సొంతంగా విత్తనాలు తయారు చేసుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రతిదానికి కూడా మార్కెట్లో నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ మార్కెట్లో కూడా ఎలాంటి మార్పులు వచ్చినాయంటే కొత్త రకమైనటువంటి హైబ్రిడ్ విత్తనాలు కానీ, బీటీ రకమైనటువంటి విత్తనాలు కానీ, జిఎం జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు కానీ, ఇలాంటి కొత్త రకాలైనటువంటి విత్తనాలు వచ్చినప్పటికీ మెయిన్గా రైతులందరూ కూడా ఒక్క పంట కోసం ఒక్కసారి మాత్రమే తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతిసారి కూడా మార్కెట్కి వెళ్ళి కొత్తగా మళ్ళీ కొనుక్కునేటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అంటే మార్కెట్లోకి ఆధారపడడం అనేది పెరగడమే కాకుండా మార్కెట్ మీద విపరీతంగా ఆధారపడేలాగా ప్రతిసారి కూడా మార్కెట్లోంచే విత్తనాలు కొనుక్కునే పరిస్థితులకి రైతులు రావడం అనేది మనం గమనించవచ్చు. ఇది కొత్త రకమైనటువంటి మార్పు. బట్ స్టిల్ సాధారణంగా రైతులు ఎవరో ఒకరి మీద ఆధారపడే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని కొంచెం పాజిటివ్గా చూస్తే పని విభజన అన్నట్టుగా తీసుకున్నట్లయితే కనుక డివిజన్ ఆఫ్ లేబర్ కింద ప్రత్యేకించి పరిశ్రమల వాళ్ళు పరిశోధనలు చేసి బీటీ రకము, లేకపోతే జిఎం రకము, లేకపోతే హైబ్రిడ్ రకము, ఇలాంటి కొత్త విత్తనాలను తయారు చేసేటువంటి పనులు వాళ్ళు టేకప్ చేస్తే అది రైతులకు ఒక రకంగా లాభమే అనుకున్నప్పటికీ, జనానికి లాభమే అనుకున్నప్పటికీ, ఎక్కువ సందర్భాల్లో రైతులందరూ కూడా ప్రతి సందర్భంలో ప్రతి పంటకి కూడా మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి కనబడుతుంది. అలానే హైబ్రిడ్ విత్తనాలు లేకపోతే కొత్త రకం పంటల విత్తనాలలో నాణ్యత తగ్గిపోయి వ్యాధి నిరోధక శక్తి తగ్గి ప్రజలందరూ కూడా ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి విత్తనాలను వాడుకునే సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ బ్యాక్ డ్రాప్లో ఇలాంటి వాటి గురించి చిన్న ఎగ్జాంపుల్గా తీసుకున్నా. మొత్తం మీద మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే పరిశ్రమల మీద వ్యవసాయ రంగం ఎందుకు ఆధారపడుతుంది, లేకపోతే ఏం సంబంధం ఉందని అడిగితే ఎరువుల కోసము, పురుగు మందుల కోసము, క్రిమిసంహారక మందులు, విత్తనాల కోసము, ట్రాక్టర్ల కోసము, లేకపోతే అనేక రకాల యంత్ర పరికరాలు, నాట్లు వేయడం దగ్గర నుంచి పంటని ఆరబెట్టేదాకా కూడాను రకరకాల స్టేజ్లు అంతా కూడా ఈ రోజున పల్లెటూళ్ళలో కూడా ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ కూడా పోటీగా చాలా ఎక్కువగా ఆధునిక టెక్నాలజీ అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కనబడుతుంది. హార్వెస్టర్స్ కావచ్చు, కటింగ్ మెషిన్స్ కావచ్చు, నాట్లు వేయడం లేకపోతే కోతలు కోయడం కావచ్చు, ఆరబెట్టడానికి కావచ్చు, వీటన్నింటికి కూడా చాలా ఎక్కువగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉత్పాదకాలు ఇన్పుట్స్ గా చెప్తూ ఉంటాము. అలాంటి ఇన్పుట్స్ అంతా కూడా వాటి పరిశ్రమల నుంచి మనం కొనుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెల్లమెల్లగా హరిత విప్లవంలో భాగంగా ఇలాంటివన్నీ కూడా దిగుబడి పెరగడానికి సహాయపడ్డాయని మనం అనుకుంటున్నప్పటికీ మెల్లమెల్లగా ఎక్కువగా పరిశ్రమల మీద ఆధారపడేలాగా ఆ పరిశ్రమలు కూడా మంచి ఉత్పాదకాలని, మంచి వస్తువులని వాళ్ళకి ఇవ్వకుండా కొద్దిగా మోసపూరితమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నట్టుగాను కనబడుతుంది. బట్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు డివిజన్ ఆఫ్ లేబరు ప్లస్ శ్రమ విభజన అనేటువంటి కోణంలో తీసుకుంటే రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయం మీద దృష్టి పెట్టగలిగితే వాళ్ళకి కావాల్సినటువంటి మిగతా హెల్ప్ అంతా కూడా పరిశ్రమల వాళ్ళు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది కొంతవరకు హెల్ప్ అవుతున్నట్టుగానే చూడొచ్చు. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్తున్నామంటే వ్యవసాయ రంగానికి పరిశ్రమలకి ఎలాంటి సంబంధం ఉందనేది అడిగితే పరస్పరం పూరకాలుగా ఉన్నాయి, పరస్పరం సంబంధాన్ని కలిగి ఉంటాయి అనేటువంటి మాట చెప్పుకుంటూ వ్యవసాయ రంగంలో కావలసినటువంటి ప్రతి ఉత్పాదకము, ప్రతి ఇన్పుట్, వ్యవసాయానికి కావలసినటువంటి హెల్పింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉత్పాదకాలు అనే పదం వాడతాము. ఉత్పాదకాలు, అలాంటి ఉత్పాదకాలన్నీ కూడా పరిశ్రమల రంగం నుంచి వస్తున్నాయి. అది ఫస్ట్ లింక్ పరిశ్రమలకి కూడా వ్యవసాయానికి సంబంధించినంత వరకు.
నెక్స్ట్ వ్యవసాయ రంగం నుంచి ఇంకా ఏంటి పరిశ్రమలకి ఏ రకమైనటువంటి అవసరం ఉంది అనేది కనుక తీసుకుంటే, వ్యవసాయ రంగంలో చాలా ఎక్కువ మంది లేబర్ పనిచేస్తున్నారు. దాదాపు ఇప్పటికీ కూడా ఒక 60% మంది భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం ఆల్రెడీ ఇదివరకు నేర్చుకున్న డిస్గైజ్డ్ లేబర్ అని, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని, అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగిత. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే దాని అర్థం వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు, అవసరానికి మించి కూడా ఎక్కువ మంది పనిచేస్తున్నారు అనేటువంటి విషయం చాలా సందర్భాల్లో మనకు కనబడుతుంది. సో అవసరం లేనటువంటి శ్రామికులందరూ కూడాను వ్యవసాయ రంగం నుంచి సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి మనకి వెళ్ళిపోతూ ఉన్నట్లయితే కనుక పరిశ్రమలకి లేబర్ అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. సో పరిశ్రమలకి లేబర్ అవైలబిలిటీ కూడా పెరుగుతుంది. చూడమ్మా, ఏదో చెప్తున్నారు, మీ వైపు నుంచి ఏదైనా పాయింట్ ఉంటే చెప్పండమ్మా. వినబడడంలో కానీ లేకపోతే క్లాస్ కనెక్టివిటీలో కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. రైట్. సో రెండవ సంబంధం మేజర్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే, వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది శ్రామికుల లభ్యత అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. పరిశ్రమలకు వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా శ్రమ సాంద్రత, మూలధన సాంద్రత పద్ధతులు రెండు తీసుకుంటున్నప్పుడు, లాస్ట్ సెమిస్టర్లో మనం నేర్చుకున్నాం మూలధన సాంద్రత పద్ధతుల్ని పరిశ్రమల వాళ్ళు ఎక్కువగా వాడుతున్నట్టుగా కనబడుతుంది. అంటే పెట్టుబడి మీద, యంత్ర పరికరాల మీద, రోబోట్స్ లాంటి వస్తువుల మీద వాళ్ళు ఎక్కువగా ఖర్చులు పెడుతూ శ్రామికుల పనిలోకి తీసుకున్నట్టుగా కనబడుతుంది. బట్ అయినప్పటికీ కూడా పరిశ్రమల వాళ్ళకి చాలా మందికి లేబర్ కావాలి, చాలా పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. వ్యవసాయ రంగంలో లేబర్ ఉన్నారు కాబట్టి, ఎక్సెస్ ఉన్నారు కాబట్టి, మనకి ఇక్కడ ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉంది కాబట్టి, ఆ ప్రచ్ఛన్న నిరుద్యోగితకి పరిష్కారం కింద రైతులు బాగుపడతారు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి లాభం జరుగుతుంది, అటు పరిశ్రమలకు కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శ్రామికులందరినీ కూడా పరిశ్రమలకు పంపడం అనేటువంటిది వ్యవసాయ రంగం చేయగలిగేటువంటి ఒక ముఖ్యమైన పని. ఆర్థర్ లూయిస్ అనేటువంటి ఆర్థికవేత్తలు, అలానే చాలా మంది ఆర్థికవేత్తలందరూ కూడా దీన్నే ఒక సిద్ధాంత రూపంలో కూడా చెప్పడం జరిగింది. ఆర్థర్ లూయిస్ అనేటువంటి ఆర్థికవేత్త కూడాను వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అధిక స్థాయిలో ఉన్నటువంటి శ్రామిక జనాభాను అంతటినీ కూడా తీసుకుని వెళ్ళి పరిశ్రమల్లో కనుక పెట్టగలిగితే అటు పరిశ్రమలు బాగుపడతాయి, ఇటు వ్యవసాయ రంగం బాగుపడుతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్య ప్రచ్ఛన్న నిరుద్యోగిత, వేరే పరిశ్రమలో ఉన్నటువంటి సమస్య మూలధన సాంద్రత పద్ధతి. ఈ రెండు కూడా సమాజానికి పనికి రావట్లేదు. కాబట్టి ఈ రెండు సమస్యలకి పరిష్కారం కింద వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది ఉన్నటువంటి లేబర్ని తీసుకుని వెళ్ళి పరిశ్రమల్లో పెట్టడం అనేటువంటిది. దానివల్ల వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేసినట్టు అవ్వదు, ఆహార భద్రత కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవచ్చు అనేటువంటిది కూడా ఆర్థర్ లూయిస్ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి సిద్ధాంతము. దెన్ సో వ్యవసాయ రంగం నుంచి శ్రామికులు అనేటువంటి వాళ్ళు ఈ పారిశ్రామిక రంగానికి వెళ్ళడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సంబంధంగా తీసుకోవచ్చు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధం కింద మాట్లాడుకున్నప్పుడు. దెన్ నెక్స్ట్ వ్యవసాయ రంగానికి సంబంధించి మెయిన్ థింగ్ ఆదాయం ఏదైతే ఉంటుందో వ్యవసాయ రంగంలోంచి ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా వ్యవసాయం బాగున్నప్పుడు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయం అంతా కూడా దేనికి సహాయపడుతుందంటే పరిశ్రమ నుంచి వచ్చేటువంటి రకరకాల వినియోగ వస్తువులు కొనుక్కోవడానికి సహాయపడుతుంది. పరిశ్రమలన్నీ కూడా రకరకాల వస్తువులు తయారు చేస్తాయి, వినియోగ వస్తువులు ఉంటాయి, ఉత్పాదక వస్తువులు ఉంటాయి, రకరకాల రూపాల్లో వస్తువులు తయారవుతుంటే కనుక వినియోగ వస్తువులు ఎక్కువగా ఒక టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, బైక్ కావచ్చు, లేకపోతే మనం వాడుతున్న కంప్యూటర్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఏదైనా సరే కూడా పరిశ్రమ నుంచి వస్తాయి. కాబట్టి రైతుల దగ్గర ఆదాయాలు బాగున్నప్పుడు, ఆదాయాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశ్రమలో దొరికేటువంటి వినియోగ వస్తువులని ఎక్కువగా కొనుక్కోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దాన్ని డిమాండ్ పెరగడం అని అంటాము. పరిశ్రమలకు డిమాండ్ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా పరిశ్రమలు కూడా సర్వైవ్ అవుతాయి, పరిశ్రమలో కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అంటే పరిశ్రమలు నిలబడడానికి, వాళ్ళకు కూడా ఆదాయాలు రావడానికి, వాళ్ళకు కూడా పెట్టుబడి అవసరాలు తీరడానికి, వినియోగ వస్తువులు అమ్ముడవడానికి రైతుల పరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు దాదాపు 70% మంది గ్రామాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. కాబట్టి అంతమంది కొనుక్కోవడానికి వీలుగా వస్తువులు డిమాండ్ పెరుగుతుంది.
కాబట్టి పరిశ్రమలు కూడా లాభసాటిగా మారుతుంది. అంటే వ్యవసాయం ఉంటేనే పరిశ్రమలకు కూడా డిమాండ్. అందుకని ఈ రోజున పల్లెటూళ్ళకి మార్కెటింగ్ చేయాలనేటువంటి టార్గెట్స్ పెట్టుకున్నారు. వాళ్ళు పల్లెటూళ్ళను కూడా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కూడా ఒక కోకోకోలా ప్యాకెట్, లేకపోతే కోకోకోలా కూల్ డ్రింక్, థమ్స్అప్ డ్రింక్, లేకపోతే చిప్స్ ప్యాకెట్, ఈ రెండు కూడా చాలా పల్లెటూళ్ళలో చాలా మారుమూల ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా సరే కూడా ఇలాంటివి మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళు. అంటే ఎక్కడ మార్కెట్ ఉంది, ఎక్కడ కొంటున్నారు జనం అనేటువంటి విషయం వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సో వ్యవసాయ రంగం వల్ల లాభం ఏంటి పరిశ్రమల వాళ్ళకి, పరిశ్రమల లాభం ఏంటి వ్యవసాయ రంగానికి అనేది కనుక తీసుకుంటే, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అన్ని ఉత్పాదకాలన్నీ కూడా పరిశ్రమల నుంచి వస్తున్నాయి. అలానే వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్నటువంటి లేబరు పరిశ్రమలకు వెళ్ళొచ్చు. అలానే పరిశ్రమల రంగంలో తయారైనటువంటి ప్రతి వినియోగ వస్తువుని కూడా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వ్యవసాయ రంగం వాళ్ళు కొనుక్కోవడానికి వీలవుతుంది. దెన్ నెక్స్ట్ వన్, వ్యవసాయ రంగంలో కనుక బాగా డబ్బులు వచ్చినట్లయితే, ఆదాయాలు బాగా పెరిగినట్లయితే కనుక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్రాప్ ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళు దాన్ని పొదుపు చేసుకోగలుగుతారు. సో గ్రామీణ ప్రాంతాల నుంచి పొదుపు అంతా కూడా బ్యాంకుల ద్వారా, బీమా రంగం ద్వారా, లేకపోతే మనకి రకరకాల స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా, సో బ్యాంకుల ద్వారా కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా కానీ, లేకపోతే మన బీమా రంగం ద్వారా కానీ, పోస్ట్ ఆఫీసుల్లో స్మాల్ సేవింగ్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ కంపెనీల ద్వారా కానీ, ఫైనాన్స్ కంపెనీల ద్వారా కానీ, బంగారంలో పెట్టుబడుల రూపంలో కానీ, సో ప్రభుత్వపు బాండ్లలో పెట్టుబడుల ద్వారా కానీ, ఇలా అన్ని రూపాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి, లేదా పరిశ్రమల దగ్గరికి వెళ్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ రూపంలోనైనా పెట్టుబడికి ఈ రైతులందరూ కూడా వాళ్ళ డబ్బులను అక్కడ దాచుకున్నప్పుడు అవి తిరిగి ప్రభుత్వానికి లేదా పరిశ్రమల వాళ్ళకి పెట్టుబడి రూపంలో వెళ్తాయి. అలా పెట్టుబడి ఉన్నప్పుడే వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్కువగా వస్తువులను మళ్ళీ తర్వాత స్థాయిలో వాళ్ళు ఉత్పత్తి చేయడం కూడా సాధ్యమవుతుంది. ఒక 2 minutes అక్కడ కూడా కరెంట్ లేదు. సో నేను పవర్ సప్లై స్విచ్ మార్చే లోపల ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కొంచెంసేపు వెయిట్ చేయండి. అలానే క్లాస్ కనుక ఒకవేళ డిస్కనెక్ట్ అయినా మళ్ళీ మీకు తెలుసు కదా, వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి మెసేజ్ వైపు మళ్ళీ వెళ్ళగలిగితే మీకు అక్కడ రెండోసారి ఇదే క్లాసులోకి రాగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. రైట్. సో అగైన్ మళ్ళీ మన టాపిక్స్లోకి వస్తే, వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కూడా మిగులు నిధులు ఏవైతే ఉంటాయో ఆ మిగులు నిధులన్నీ కూడా పెట్టుబడుల రూపంలో పరిశ్రమలకు వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. గ్రాస్ సేవింగ్స్గా చెప్తూ ఉంటాం. భారతదేశంలో దాదాపు ఒక 30% ఉంది గ్రాస్ సేవింగ్స్ రేషియో అని అంటాము. గ్రాస్ సేవింగ్స్ రేషియో అంటే ప్రతి సంవత్సరం 100 రూపాయలు మనం సంపాదిస్తుంటే అందరం కలిపి వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల వాళ్ళు ఎన్ని డబ్బులు దాచుకుంటున్నారు అనేది దాదాపు ఒక 30 రూపాయలు దాచుకున్నట్టుగా కనబడుతుంది యావరేజ్ అంచనాల ప్రకారం. అందులో ప్రభుత్వం దాచుకునే డబ్బుల కంటే, పెద్ద పెద్ద పరిశ్రమల వాళ్ళు దాచుకునే డబ్బుల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ అలానే సాధారణ ప్రజలు దాచుకునేటువంటి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటి డబ్బులన్నీ కూడా తిరిగి మళ్ళీ పరిశ్రమలకి పెట్టుబడి రూపంలో వెళ్తాయి. అది మనం అందులో నేర్చుకున్నటువంటి అంశం. కాబట్టి పరిశ్రమలకి అలానే వ్యవసాయ రంగానికి మధ్య ఏం సంబంధం ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది క్వశ్చన్ వస్తుంది 10 మార్క్స్కి. దాంట్లో భాగంగా మనం చెప్పడానికి ట్రై చేస్తున్నది, వ్యవసాయ రంగం నడవాలంటే కావాల్సిన ప్రతి ఉత్పాదకము పరిశ్రమల నుంచి వస్తున్నది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మిగులు శ్రామికులందరూ కూడా పరిశ్రమల్లో ఉపయోగపడతారు. వ్యవసాయ రంగంలో మిగిలినటువంటి పొదుపు అంతా కూడా పరిశ్రమలకు పెట్టుబడి రూపంలో వెళ్తుంది. అలానే పరిశ్రమలో దొరికేటువంటి ప్రతి వినియోగ వస్తువు కూడా వ్యవసాయదారులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలో కొనుక్కోగలుగుతారు. ఇవన్నీ కూడా వ్యవసాయ రంగానికి పరిశ్రమలకి మధ్య ఉండేటువంటి సంబంధం కింద తీసుకోవచ్చు.
అలానే నెక్స్ట్ పాయింట్స్ కింద తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి ఉత్పత్తి అంతా కూడా ఈ రోజున ఇతర దేశాలకి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతున్నాము. సో మనకి మన దేశంలో లభించేటువంటి ప్రతి వ్యవసాయ ఉత్పత్తి కూడా అనేక ప్రాంతాలకు, అది యుఎస్ కావచ్చు, అమెరికా లాంటి దేశాలు కావచ్చు, కెనడా లాంటి ప్రాంతాలు, లేకపోతే యూరోపియన్ యూనియన్ కావచ్చు, లేకపోతే ఈస్ట్ ఏషియా కావచ్చు, లేదా ఆఫ్రికన్ నేషన్స్ కావచ్చు, ఏషియన్ ప్రాంతాలు, సార్క్ ప్రాంతాలు, G7 కంట్రీస్, G20 కంట్రీస్, యూరోపియన్ యూనియన్, ఓపెక్ దేశాలు కావచ్చు, మధ్య ఆసియా దేశాలు కావచ్చు, కువైట్, ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు కావచ్చు, ఇలా ప్రపంచంలో అన్ని విభాగాలకి, అన్ని ప్రాంతాలకి పాయింట్స్ అని చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఏ భాగాలుగా మనం పిలుచుకుంటాం అనేటువంటిది. యూరోపియన్ యూనియన్ అని, ఓపెక్ దేశాలు అని, G7, G20 లాంటి దేశాలని, దెన్ ఏషియాన్ అనేటువంటి గ్రూప్ కావచ్చు, సార్క్ అనేటువంటి గ్రూప్ కావచ్చు, ఇలాంటి గ్రూప్స్ మీద మీకు పరిచయం రావడం గురించి పదాలన్నీ వాడుతున్నాను. ఇలాంటి వాటన్నింటికి కూడా వ్యవసాయ ఉత్పత్తులు మనం ఎగుమతి చేసుకుంటున్నాము. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన ఉత్పత్తులను వాళ్ళు అడ్డుకుంటున్నప్పటికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో WTO ఒప్పందాలు వచ్చిన తర్వాత, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా మనం వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. దానివల్ల ఏం లభిస్తుందంటే ఫారెక్స్ రిజర్వ్స్ లభిస్తాయి, విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం లభించడం వల్ల అటు వ్యవసాయ రంగానికి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మన దేశంలోంచి మనం రోజు కొనుక్కున్నటువంటి అతి ఎక్కువ పెద్ద వస్తువు, అంటే ఎక్కువ వస్తువులు ఏముంటాయంటే మెయిన్గా పెట్రోల్. సో ఇతర ప్రాంతాల నుంచి మన ఇంధన రంగానికి సంబంధించినటువంటి పెట్రోల్ మనం ఎక్కువగా కొనుక్కుంటున్నాం కాబట్టి పరిశ్రమలన్నీ కూడా విద్యుత్ మీద, పెట్రోల్ మీద, లేకపోతే ఇతర టెక్నాలజీ మీద, సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అవన్నీ కొనుక్కోవడానికి, ఇతర దేశాల నుంచి కొనుక్కోవడానికి మనకి కూడా డాలర్లు కావాలి, మనకు కూడా డబ్బులు కావాలి. మన డబ్బులు మాత్రమే ఇస్తే చాలా సందర్భాల్లో అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువులు కొనుక్కోలేము, బంగారం ఇవ్వలేము అన్నిసార్లు కూడాను. అలానే మన దగ్గర ఏదైనా ఆదాయం ఉన్నా సరే కూడా అది కేవలం ఒకసారికి వాడేసుకోవడం కాకుండా ప్రతిసారి కూడా మనం ఎగుమతి చేస్తున్నప్పుడే మన ఇతర ప్రాంతాల నుంచి మనకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులను ఉపయోగించి తిరిగి మళ్ళీ మనం ఏదైనా కొనుక్కోగలుగుతాము. అందుకని కూడా ఎక్స్పోర్ట్స్ అవసరం అవుతాయి. ఎగుమతులు పెరగాల్సిన అవసరం ఉంటుంది. ఎగుమతులు పెరిగే కొద్దీ మనకు డబ్బులు వస్తాయి. మన దగ్గర డబ్బులు ఉండక కాదు, మన దేశంలో ఉన్న డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, ఏదైనా భూమి లాంటివి ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఒకేసారికి అయిపోతాయి, 2-3 సార్లకి అయిపోతాయి. కంటిన్యూస్గా మనకి డబ్బులు రావాలని అంటే, విదేశీ మారక ద్రవ్యం రావాలంటే ఎగుమతులు పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. గుడెమ్మ సురేష్, ఇంకొక సురేష్ కూడా జాయిన్ అయ్యారు, వెల్కమ్. సో దెన్ ఇక్కడ వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి మాట్లాడుకుంటూ, వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకి ఏమాత్రం ఎలాంటి సంబంధం ఉందనేటువంటి పాయింట్స్ చెప్తున్నాను. ముడి పదార్థాల కోసము ఆధారపడి ఉంటాయి, పొదుపు కోసం ఆధారపడి ఉంటాయి, వినియోగ వస్తువుల డిమాండ్ కోసం ఆధారపడి ఉంటాయి, ఉత్పాదక వస్తువుల డిమాండ్ కోసం ఆధారపడి ఉంటాయి, విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినంత వరకు కూడా ఆధారపడి ఉంటాయి, శ్రామికుల కోసం ఆధారపడి ఉంటాయి. దెన్ వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి ప్రతి వస్తువుని కూడా, ప్రతి ఉత్పత్తిని కూడా దాని ముడి పదార్థం కింద పరిశ్రమలు వాడుకుంటాయి. అది పత్తి కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏ రకమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తినైనా సరే కూడా పరిశ్రమలన్నీ కూడా వాటికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు, నూలు పరిశ్రమ కావచ్చు, పంచదార పరిశ్రమ కావచ్చు, నూనె పరిశ్రమ కావచ్చు, ఏదైనా సరే కూడా పరిశ్రమలన్నీ కూడా వ్యవసాయం నుంచి వచ్చేటువంటి దిగుబడులనే ముడి పదార్థాలుగా వాడతాయి. కాబట్టి పరిశ్రమలు బాగా డెవలప్ అవ్వాలంటే వ్యవసాయం బాగా డెవలప్ అయి ఉండాలి, అప్పుడు ముడి పదార్థాలు కూడా పరిశ్రమలకు వస్తాయి. చాలా సింపుల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడాను మనం ఆల్రెడీ చదివినవి, అవగాహన ఉన్నటువంటి అంశాలే. దీంతో పెద్దగా మనకి ఎస్పెషల్లీ మొదటి 3 క్వశ్చన్స్ రాసేటప్పుడు, మనకి సిలబస్లో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ రాసేటప్పుడు, అగ్రికల్చరల్ ఎకనామిక్స్ సిలబస్ కనుక తీసుకుంటే ఇందులో మీ బోర్డు మీద కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీకు వ్యవసాయ అర్థశాస్త్రం అనగానే దాని యొక్క నిర్వచనం రాయండి, పరిధి, ప్రాధాన్యత రాయండి అనేటువంటిది ఇష్యూ. కానీ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి వ్యవస్థాపూర్వక కారణాలు, సాంకేతిక కారణాలు, సాధారణ కారణాలు ఏమున్నాయనేటువంటి టాపిక్ కానీ, పరిశ్రమలకి వ్యవసాయ రంగానికి మధ్య ఉన్నటువంటి సంబంధం కానీ, ఈ 3 అంశాల గురించి
లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో ఆన్లైన్ సెషన్స్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. వీటన్నింటికి గురించి కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ అడగడం ద్వారా లేకపోతే చిన్న చిన్న రివ్యూ చేయడం ద్వారా మీకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది చూద్దాం. ఇది సో ఉన్నటువంటి 5 మాడ్యూల్స్లో వ్యవసాయ రంగం గురించి మొత్తం ఎంటైర్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ గురించినటువంటి అంశాలు కూడా కొన్ని అడుగుతూ ఉంటారు కాబట్టి, మీరు రోజు న్యూస్ పేపర్ చూడడానికి ట్రై చేయండి. ఆన్లైన్లోనైనా సరే వార్తలు వినడానికి ట్రై చేయండి. అలానే చుట్టుపక్కల రైతులతో వ్యవసాయ రంగం గురించి పరిశీలన చేయండి. మీరు ఆల్రెడీ ఇంట్లో కానీ ఆల్రెడీ మీకు వ్యవసాయం గురించి తెలుసున్నట్లయితే కనుక అబ్జర్వ్ చేయడానికి చూడండి. ఏం జరుగుతుంది, ట్రెండ్ ఎలా ఉంది అనేటువంటిది. సో వార్తలు అలానే పేపర్స్, అబ్జర్వేషను, ప్రాజెక్ట్ వర్క్లు ఇలాంటి వాటన్నింటి ద్వారా కూడా మనకి క్లారిటీ వస్తుంది. అలానే ఎప్పటికప్పుడు ఏదైనా వెబ్సైట్స్ కూడా చూస్తూ ఉండండి. నాబార్డ్ వెబ్సైటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైటు, లైక్ ఇప్పుడు నాబార్డ్ గురించి చూడండి ఒకసారి. ఎప్పుడైనా మీకు ఖాళీ ఉన్నప్పుడు నాబార్డ్ వెబ్సైట్ తీయండి. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్గా చెప్తున్నాము. ఏమన్నా మీ బోర్డు మీద నాబార్డ్ కనిపిస్తుందా? నాబార్డ్, ఓకే, రైట్. ఇది నాబార్డ్కి సంబంధించినటువంటి వెబ్సైటు. సో చాలా సందర్భాల్లో కొంచెం ఇంగ్లీష్లోనే ఉన్నట్టుగా అనిపించిన మీకు అర్థమవుతుంది. ఈజీ లాంగ్వేజ్లోనే వాళ్ళు కూడా ప్లేస్ చేస్తారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని బాగు చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది నాబార్డ్ అనేది. నాబార్డ్కి ఎవరు పెద్దగా ఉంటున్నారు, లేకపోతే ఏం పనులు, ఇదిగో హూ వీఆర్, ఏం చేస్తాము, ఎవరు మేము, వాట్ వీ డూ, అలానే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నాము, కెరీర్ గురించి, ఇక్కడైతే కెరీర్ గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. సో మీటింగ్ కనుక ఒకవేళ అయిపోతే యాజ్ యూజువల్లో ఇన్ఫర్మేషను మళ్ళీ అదే వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి మెసేజ్ని డబుల్ క్లిక్ చేసి క్లాస్లోకి రండి. ఇంకో 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. రైట్. సో ఇలాంటి నాబార్డ్ లాంటి ఆర్గనైజేషన్స్ వెబ్సైట్స్ ఖాళీ ఉన్నప్పుడు చూడండి. దెన్ మీకు ఏంటంటే ఒక క్లాసు వినేటప్పుడు సాధారణంగా ఈ క్లాస్లో ఉన్నటువంటి విషయాలతో పాటు ఏదైనా నోట్స్ లాంటిది రాసుకుంటూ ఉండి పాత నోట్స్లో ఏదైనా రిఫర్ చేసుకుని ఈ పేపర్లు, టీవీలు, వార్తలు, ఇలాంటి వెబ్సైట్స్, అలానే మనందరి మధ్యన డిస్కషన్, డౌట్స్, వీటన్నింటి ఆధారంగా సబ్జెక్ట్ని బాగా నేర్చుకోగలుగుతారు. ప్రాజెక్ట్ వర్క్ లాంటి సిన్సియర్గా చేయడం ద్వారా మీ వల్ల ఊళ్ళో వాళ్ళకి మీకు కొంచెం అండర్స్టాండింగ్ బాగుంటుంది. మీ వల్ల ఇంకా హెల్ప్ అవుతుంది. ఇలాంటి సమస్యలన్నింటికి కూడా ఎకనామిక్స్లో వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ సెషన్లో మాట్లాడుకునే సమస్యలన్నింటికి కూడా మీరు ఏదైనా సొంతంగా పరిష్కారాలు చూపించగలుగుతారు. రైట్. సో ఒకసారి మనం ఏం చెప్పుకుంటామనేది తీసుకుంటే ఈ లాస్ట్ అవర్లో ఇప్పుడు దాకా నేను చెప్పింది భారతదేశంలో అలానే సాధారణంగా వ్యవసాయ రంగానికి పరిశ్రమల రంగానికి మధ్య సంబంధం ఏముంది అనేది క్వశ్చన్. ఈ రెండు కూడా పూరకాలు, రెండింటికి ఒకదానికొకటి చాలా విషయాల్లో సంబంధం ఉంది అని మనం చెప్తాము. ఎందుకు సంబంధం ఉంది, ఎలా సంబంధం ఉంది అనేది మాట్లాడినప్పుడు ముడి పదార్థాలు కావాలన్నా ఒకళ్ళకొకళ్ళకి, పొదుపు డబ్బులు కావాలన్నా ఒకళ్ళకొకళ్ళకి, శ్రామికులు కావాలన్నా, విదేశీ మారక ద్రవ్యం కావాలన్నా, డిమాండ్ కావాలన్నా, వాళ్ళ పరిశ్రమలు వ్యవసాయం నిలబడాలన్నా రెండు సంస్థలు కూడా, అంటే అటు పరిశ్రమలు వ్యవసాయం కూడా రెండు కలిపి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రెండు ఐసోలేటెడ్గా ఎవరికి వాళ్ళు అన్నట్టుగా రైలు పట్టాల్లాగా ఉండేటువంటి పరిస్థితి కనిపించదు. రెండు కలిపి ఉంటేనే వ్యవసాయ రంగం కానీ పరిశ్రమలు కానీ రెండు అభివృద్ధి చెందుతాయి. దానివల్ల జాతీయ ఆదాయము, జీడిపి అనేది పెరుగుతుంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా బాగుపడతాయి. ఇది ఫండమెంటల్గా వ్యవసాయ రంగానికి పరిశ్రమల రంగానికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడే అంశము. రైట్. ఏమైనా ఒక 2-3 మినిట్స్ ఎలానో బ్రేక్ అయ్యే సందర్భం కూడా ఉంటుంది కాబట్టి మీ వైపు నుంచి ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. మీకు అర్థమైందా ఏంటి పరిస్థితి, మీకు ఏదైనా డౌట్ ఆర్ ఇష్యూ ఉంటే చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థమైందా అందరికీ? గుడ్. మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. మీరు ఉన్నారా లేదా, మీ అభిప్రాయం ఏంటో తెలుస్తుంది. గుడ్. నెక్స్ట్ వన్ దేవి అండ్ సురేష్. దేవి ఈజ్ ఓకే. సురేష్
ఏమో అర్థమైందా, నీకు అర్థం అవ్వలేదా? అర్థమైంది సార్. నైస్, వెరీ హ్యాపీ. సో మీరు రెస్పాండ్ అవ్వండి అలాగా, లేకపోతే మీరు ఈ రియాక్షన్స్ పెట్టడం తెలిసి ఇప్పుడు అందరూ ఈ ఫింగర్స్ చూపించారు కదా, అలా మీకు చేయడం మీకు తెలుసా? తెలుసు. రియాక్షన్స్ దాంట్లో మీకు నచ్చకపోతే ఇలా చెప్పండి, ఓకే, నచ్చితే ఇలా. సో మిమ్మల్ని అడిగినప్పుడు రెస్పాండ్ అవుతుండండి అలా, రైట్. అలానే మీకు సురేష్, మీకు ఒకవేళ క్లాస్ ఇది అయిపోతే ఇందాక అన్నట్టుగా వాట్సాప్లోకి వెళ్ళి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. రైట్, ఇందాక సురేష్ అని ఇంకొకరు ఎవరు కనెక్ట్ అయింది? ఇంకుల్ సురేష్ సార్. తను మీ ఇంటి పేరు ఏంటి, మీ ఇనిషియల్ ఏంటి? గండ్రాలు సార్. జీ సార్. జీ, ఓకే. తను సురేష్, ఓకే అమ్మా. దెన్ మిగతా స్టూడెంట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, అవి దాన్ని ఏమంటున్నారు, ఇది కామన్ క్లాస్ క్లస్టర్ క్లాస్ అనేటువంటి డౌట్స్ లో ఉన్నారు. కాబట్టి అందరికీ మీరు కూడా చెప్పండి, నేను చెప్తాను, ఇది కామన్ క్లాసు, రైట్. అందరికీ కామన్ పేపర్ ఇది, సరేనమ్మా. ఇప్పుడు ఇందులో 3 పాయింట్స్ లో కూడాను 1-2 క్వశ్చన్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఎవరైనా మూలధన సాంద్రత పద్ధతులు అంటే మీకు ఏమర్థమైంది? అప్పుడు నెక్స్ట్ సెషన్కి వెళ్దాం మనం. మూలధన సాంద్రత పద్ధతులు, ఎనీబడి మీ వాయిస్ మైక్ ఆన్ చేసుకుని మాట్లాడడానికి ట్రై చేయండి. లాస్ట్ సెమిస్టర్లో మనం చదివింది మూలధన సాంద్రత పద్ధతి. ఇప్పుడు పరిశ్రమలలో మూలధన సాంద్రత పద్ధతి వాడుతున్నారు. అందువల్ల ఆర్థిక వ్యవస్థకి ఉద్యోగ అవకాశాల కొరత ఏర్పడుతుంది అనేటువంటి మాట అనుకున్నాము. జనం పెరిగిపోతున్నారని కూడా అంటున్నాము. అప్పుడు చెప్పండి, మూలధన సాంద్రత పద్ధతి అంటే ఏంటి?